నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, మంచిర్యాల విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేత. ఒత్తిళ్లేని జీవితం, మితహారం, శారీరక వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మసదా వైద్య బృందం ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ. బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శ్రీ శారదాయ నవరాత్రి మహోత్సవానికి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న ఆలయ సిబ్బంది, ఆలయ ఇన్ఛార్జి ఓ విజయ రామారావు మాట్లాడుతూ, దేవి నవరాత్రి 9 రోజుల వరకు ఘనంగా జరపాలని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని, కనీస సదుపాయ వసతులు, త్రాగునీరు, పాలు, బిస్కెట్లు భక్తులకు పంపిణీ చేసే విధంగా ప్రత్యేకంగా మహిళలకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అమ్మవారి జన్మదినం మూల నక్షత్రం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో పాలు, త్రాగునీరు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారని ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ, 3వ తారీఖు నుంచి ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్య సేవ, గణపతి పూజను, ప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అమ్మవారు 9 రోజులు 9 అవతారాలతో దర్శనమియ్యనుందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు కోరారు. ఓం నమో సరస్వతీ నమః. శ్రీ అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు 3వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. వీటికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మూల నక్షత్రం రోజు 5వ తారీఖు రోజు అక్షరాభ్యాసాలు 2 గంటల నుంచి, తెల్లవారుజామున 2 గంటల నుండే ప్రారంభమవుతాయి. అంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండే ఉద్దేశంతో క్యూ లైన్లలో కూడా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం, క్యూ లైన్లు కూడా మార్చడం జరిగింది. అంటే 150 రూపాయల క్యూ లైన్ కొంచెం వేరే రూట్లో పెట్టి, అంటే వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో టాయిలెట్స్ దగ్గరగా పెట్టడం జరిగింది. అవి కాకుండా పాలు, పళ్ళు, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూల నక్షత్రం రోజు 50,000 వరకు భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు 12వ తారీఖు దసరా సందర్భంగా కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రారంభమవుతాయి. అలాగే ఈ దేవస్థానంలో అమ్మవారు 9 రోజులు 9 రూపాయలుగా దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకి అమ్మవారి యొక్క విశేష కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. అలాగే అమ్మవారి యొక్క ప్రతి నవరాత్రి ఉత్సవంలో మనము ఘటస్థాపన కార్యక్రమం చేస్తాము. కాబట్టి ఆ 9 రోజులు అమ్మవారికి అభిషేక సేవ రద్దు చేయబడుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క మూల విరాట్కి నిత్యము ఎటువంటి నిర్మాల్యం తీయకుండా పూజాధికారులు నిర్వహిస్తారు. కాబట్టి అభిషేక సేవ ఉండదు. అలాగే మహర్నవమి చండీ హోమం సందర్భంగా 7, 8, 9, 10 తారీఖుల్లో అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. అలాగే 10, 11, 12 3 రోజులు చండీ హోమము ఆది సేవ రద్దు చేయబడుతుంది. 9వ తారీఖు మూల నక్షత్రం రోజు కేవలం అక్షరాభ్యాసం మినహా మిగతా ఆది సేవలన్నీ కూడా రద్దు చేస్తారు. కాబట్టి భక్తులంతా కూడా గమనించి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్షలు పొందగలని కోరుతున్నాం. సింగరేణి గనుల్లో వరుస దొంగతనాలతో కార్మికులు హడలెత్తిపోతున్నారు. 2 నెలల కిందట 4 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిలో వరుస దొంగతనాలకు పాల్పడడంతో సింగరేణి కార్మికులు భయోందోళనకు గురవుతున్నారు. రాత్రి షిఫ్ట్లో కార్మికులు అండర్ గ్రౌండ్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో పైన ఉన్న ఫిట్టర్ బదిలీ వర్కర్సు, మెషిన్ వర్కర్స్ రూమ్లలో సుమారు కిటికీలు ధ్వంసం చేసి 100 పెట్టెల తాళాలు పగలగొట్టి కార్మికుల విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఈ 5 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్, ద్విచక్ర వాహనాల తాళాలు, కంపెనీకి సంబంధించిన పనిముట్లు, 5,000 రూపాయల నగదు చోరీకి గురైందని బాధిత కార్మికులు తెలిపారు. సింగరేణి గని అధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా
పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా పోలీసులకు బాధిత కార్మికులు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ తెలవాలని మనం వాయిస్ యూనియన్ వాళ్ళు పట్టుకుంటారు. తీసేదే దీంట్లో బయటికి గుంజుది బయటికి గుంజితే మళ్ళీ తోటికి వచ్చిన వాళ్ళని చేసుకున్నారు. కానిస్టేబుల్ వచ్చింది సీసీ కత్త పేరు నారా జగదీష్. నేను కోల్కతాగా ఆర్కే5లో పనిచేస్తున్నాను. 28 తారీఖు 9 నెల 2024 3వ షిప్లో విధులకు హాజరైనాము. విధులకు హాజరైన తర్వాత మేము అండర్గ్రౌండ్లో దిగిన తర్వాత మాకు లాకర్స్కు సంబంధించిన రూమ్లలో దొంగలు చొరబడి మా విలువైన సెల్ ఫోన్లు మరియు నగదు దుస్తువులను పట్టుకెళ్లారు. ఈ విషయమై మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మన మేనేజ్మెంట్ కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఇదే కాకుండా ఇంతకుముందు 3 సార్లు ఇదే మైన్లో వరుస దొంగతనాలు జరగడం వల్ల కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఖరీదైన ఫోన్లు కానీ వాచెస్ కానీ దుస్తువులు కానీ తీసుకురాలేకపోతున్నారు. యాజమాన్యం దీనిపై దృష్టి సారించి కార్మికులకు లాకర్స్ సదుపాయం కల్పించాలని కార్మికుల పక్షాన కోరడం జరుగుతుంది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్ర పట్టినట్టుంది. తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్లు కారుస్తేనే, తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్ర పట్టినట్టుగా ఉన్నది. అంటే ఇది సైకో లక్షణం. ఒకవైపు ఇంతమంది పేదలు ఏడ్చినా, నిన్న కూకడపల్లి నల్ల చెరువులో 300-400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే మొన్న వచ్చి హైదరాబాద్కి కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు. వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదట, నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నారు అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల మీద పడితే
తల్లి మనోవేదన గురై చనిపోయింది. అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టాలి. ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కు లేదు వాళ్ళకి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ హైడ్రా దుర్మార్గులు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడతారో అని చెప్పి బిక్కుమండి బతుకుతున్నారు. ఇన్ని రోజులు కానీ 40-50 రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పిన, అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని, కానీ జరుగుతుందేమో ఇల్లు కూలగొడుతున్నారు. నోటీసులు ఇస్తలేమని చెప్పి అంటున్నారు. అనేక మంది నోటీసులు ఇచ్చిన విషయాన్ని నేనే తీసుకుపోయి 4000 మందికి నోటీసులు ఇచ్చింది. నిన్న జొన్నబండ అని చెప్పి అలవాలు 72 ఒడ్డెర కుటుంబాలు 100 ఏళ్ల క్రితం వచ్చింది. అక్కడ ఆనాడు రూపాయికి ఎకరం కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేడు. వాళ్ళు బండలు కొట్టుకొని బతికి 70 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిపోయింది 72 మందికి. ఇవాళ గుండ్లపోచంపల్లి చెరువు ఇది. గుండ్లపోచంపల్లి చెరువు చాలామంది మేధావులు అంటున్న మాట ఏంటంటే, ఎందుకో పర్యావరణాన్ని రక్షించుకోవాలి, తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి, సుందరంగా ఉండాలి. ఎవ్వరు వ్యతిరేకంగా సుందరంగా ఉండాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి, మంచి చెట్లు పువ్వులు మంచి ఉండాలి, మేమేం కాదు. కానీ ఈ గుండ్లపోచంపల్లి చెరువు, ఈ చెరువులో ఉండేటువంటి భూమి ప్రభుత్వ పరంగా ఉండేది కేవలం 11 ఎకరాలు మాత్రమే. కేవలం 11 ఎకరాలు మాత్రమే. కానీ చెర్లలో నీళ్ళు వచ్చి నిండితే దాదాపు 19 నుంచి 20 ఎకరాల ప్రైవేట్ చెర్ల మునుగుతాయి. 19 నుంచి 20 ఎకరాల భూమి మునుగుతాయి. ఇది వాటిగా తపాల లెక్కనే ఉంది కాబట్టి నెలకే 2 నెలలకే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే తూము తీస్తాం కాబట్టి వెంటనే మళ్ళీ వ్యవసాయం చేసుకునేట్టు కల్చర్. కానీ ఈ పోచంపల్లి చెరువు కింద ఒక్క గుంటెడు కూడా ఇలా వ్యవసాయం లేదు. గ్రామస్తులు అనుకున్నారు ప్రభుత్వ పరంగా ఎంత భూమి అవుతుందో గంత భూమి మందమే నీళ్లు ఉంచుకొని అని చెప్పి వాళ్ళు పైప్ లైన్ కూడా వేసుకున్నారు. యూరప్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకం సాధించిన హన్మకొండకు చెందిన అర్జున్ కుమార్, హరికలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. అర్జున్ కుమార్ మరియు హరికలని ప్రభుత్వ ప్రోత్సాహం కింద 25 లక్షలు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒత్తిళ్లేని జీవితం, మితాహారం, శాకాహార వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరమవుతాయని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి వసుధ వైద్య బృందం ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వసుధ వైద్యురాలు అపరంజి మాట్లాడుతూ, మనం ప్రాణాలతో జీవించాలంటే మన గుండె పదిలంగా ఉండాలన్నారు. ఎటువంటి గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆరోగ్య అలవాట్లలో మార్పులు తీసుకోవాలన్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని ప్రతిరోజు వ్యాయామం, యోగా చేయాలన్నారు. మన శరీర భాగాల్లో ఏవైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే వైద్య చికిత్సతో మెరుగుపరుచుకోవచ్చని, అదే గుండెను పదిలంగా చూసుకోకపోతే ప్రాణాలకే ముప్పన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి మద్యము, స్మోకింగ్ వంటి దుర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వసుధ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు హక్కుదారులకు పాత్రలు అందజేశారు. అనంతరం ఊర చెరువు బాధితులు ఎమ్మెల్యే వివేక్ కాళ్ళ మీద పడ్డారు. 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాం, ఇప్పుడొచ్చి చెరువులో మా ఇండ్లున్నాయంటున్నారు, అవిటిని కూల్చుతామని నోటీసులు ఇచ్చిర్రు, కాల్మొక్తం కనకరించి మాకు న్యాయం చేయండి అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం సుంకరపల్లి గ్రామస్తులు చెన్నూరి ఎమ్మెల్యే వివేక్ కాళ్లపై పడ్డారు. శనివారం భీమారంలోని రైతు వేదిక వద్ద వివేక్ అధికారులతో కలిసి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ప్రొసీడింగ్లతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. భీమారానికి చెందిన 40 మంది చిరు వ్యాపారులు కూడా అక్కడికి చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. చెరువు శిఖంలో కట్టడాలున్నాయని తమకు నోటీసులు ఇచ్చారని న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఇంతలోనే అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కలగజేసుకొని పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇలా తప్పుదోవ పట్టిస్తే కలెక్టర్కు నేనేం చెప్పాలన్నారు. ఇంతలోనే బాధితులు మాట్లాడేందుకు యత్నించగా ఎమ్మెల్యే స్పందిస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల అన్నకే నోటీసులు ఇచ్చారని చీదరించుకున్నారు. ఈ క్రమంలో ఓ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకుడు సుంకరపల్లి దళిత మహిళను వివేక్ కాళ్ళు మొక్కాలని ప్రోత్సహించాడు. బాధితులకు న్యాయం చేయాలని పోడేటి రవితో పాటు మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్ వర్గం ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి వర్గం మాత్రం చెరువును కబ్జా నుంచి కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కల్పన, ఎంపీడీఓ మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి, కాంగ్రెస్ నాయకులు కోట రవి, బానోత్ విజయ్ నాయక్, కొక్కుల నరేష్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి నోటీస్ ఇచ్చిన వేరే విషయం. ఇప్పుడు మ్యాప్ మీరు అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ మ్యాప్ ప్రకారంగా పోవాలంటున్నా మేము పోవాలంటున్నాం. ఇరిగేషన్ వాళ్ళు ఏదైతే ఈ పాత మ్యాప్ ఒకసారి ఇదైతే ఏదైతే చూసారో రెక్టిఫై చేసి చెరువు కట్టాలంటే బాబు అదే చెప్తున్నాను. అయితే ఇది ఇక్కడ వాటర్ లేదు, చెరువు ఇటు ఉన్నది అని చూపెట్టి వాళ్ళే రెక్టిఫై చేశారు సార్. 20 చేసినప్పుడు కూడా ఈ పాత పదాన్నే ఇక్కడ చెరువు శిఖం అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి అమ్మకు చూసారు పాత మ్యాప్ డ్రా చేశారు అధికారులకు. మేము 2-3 సార్లు 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏది పాత మ్యాప్? పాత మ్యాప్ ఊర మ్యాప్. మరి అది తీసుకొని రావాలి కదా నేను వచ్చినప్పుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సార్ రెక్టిఫై చేశారు. ఇప్పుడు ప్రస్తుతం జరగండి ఇక్కడ లేదు. చెరువు ఎలాగున్నది కట్ట ఉండి ఇప్పుడు సెక్షన్ చేసింది సార్ 2020. చెరువు ఇక్కడ లేదు అని మేము అధికారులకు చెప్పినప్పుడు భారతీయ హోలికేర్ మేడం కూడా వచ్చేసి అవును ఇది మేము రెక్టిఫై చేస్తాం, ఇది మ్యాప్లో తప్పుగా ఉంది, ఇది మేము రెక్టిఫై చేస్తాం, మేము చేసే పని కదని హామీ ఇచ్చారు సార్. ఓరల్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కలిసి చెరువు ఇక్కడ లేదు, ఇక్కడ ఈ విధంగా ఉన్నదని బఫర్ జోన్ యాక్చువల్లీ. అయితే ఎప్పుడైతే చెరువు వాటర్లో సబ్మర్జ్ అయిన ఉన్న ల్యాండ్ని చెరువు శిఖం అంటారు సార్. తెలుసు బాబు, చెప్పు నువ్వు. అయితే చెరువు వాటర్ చెరువు కింద కానీ చెరువు వాటర్లో కానీ రాని భూమి కూడా పాత పదం లాగానే ఇప్పటికి కూడా చెరువు శిఖం అని నోటీసులు ఇచ్చారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. ఈ ఇరిగేషన్ వాళ్ళు చేసిన మ్యాప్ ఏది? ఇప్పుడు రీసెంట్ది 2000
నోటీసులు ఇచ్చిట్లా ఇవన్నీ మీరు తెచ్చుకోక నాకు సరిగా చూపించకుంటే నేను నీకోసం కొట్లాడలేదు. మీరు కొట్లాడకుంటే మా తరపు నుంచి అరే మీరు జీవన్ అది ఇప్పుడు మీరే మీ మాట మీరేమన్నారు మనండి 2000 ఎప్పుడు ఇది 2020 ఇది చేసిన మ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాప్ చూపించండి. కదా మ్యాప్ ఉంటే మీరు ఇవ్వండి. ఏది ఇది ఆ మ్యాప్. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్ ఉందా సుఖం అంటే ఎఫ్టీఎల్ అని అరే నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయండి. మీరు ఐదు ఎక్స్ప్లెనేషన్స్ అవుతాయా? మీరు చెప్పింది నాకు అర్థం కాకుండా లాభం లేదు. చెరువు ఇక్కడ ఉన్నది, చెరువు తర్వాత ఎన్ని ఇప్పుడు ఎక్కడైతే చెరువు ఖతం అవుతుందో దాని తర్వాత బఫర్ జోన్ వస్తుంది 9 మీటర్లు. మీరు ఎక్కడ ఉన్నారో అడుగుతున్నా. ఎఫ్టీఎల్లోనే ఉన్నారు. నీదికుంటే ఎవడేమి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మెప్మాలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలతో మెప్మాలో పనిచేసిన 2 బాధితులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గత 7 రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు. కుమారస్వామి, శ్రీదేవి అనే బాధితులు సిఓ నాజర్ అమీద్ 43 లక్షల రూపాయలను స్వాహా చేశాడని, తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారితీసినట్లు తెలిపారు. శ్రీనిధి సమూహంలోని చెందిన ఎస్ఎల్ఎఫ్, సంపంగి ఎస్ఎల్ఎఫ్కు చెందిన 43 లక్షల రూపాయలు ఆచూకీ ఇప్పటి వరకు లేకపోవడంతో సీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్వాక్రా జీవో ప్రకారం ఒక మహిళ ఒకే సమూహంలో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ సీఓ ఒక మహిళను 2-3 సంఘాల్లో చేర్చి అక్రమ లాభాలు పొందుతున్నాడని వారు ఆరోపించారు. బ్యాంకులను మోసం చేస్తూ రుణాలు మంజూరు చేసి కమిషన్లు తీసుకుంటున్నాడని, దీనిపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టాలని, ఆ దర్యాప్తు ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తమకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం జరిగే వరకు ఈ రిలే దీక్షలను కొనసాగిస్తామని వారు తెలిపారు. నా పేరు కుమారస్వామి, నేను ఒక వికలాంగుని. గతంలో నేను మణుగూరు మున్సిపాలిటీలో వాటర్ సప్లై దాంట్లో బిల్ కలెక్టర్గా, వాటర్ ఆల్ ఆపరేటర్గా ఈ నిధులు పనిచేస్తున్నాను. కనుక నాకు శాలరీ విషయంలో చిన్న విషయం కమిషనర్తో గొడవ వచ్చి నేను మాట్లాడుకుంటుంటే నా మెప్మా సిఓ నాజరు నాపై తప్పుడు నివేదిక ఇచ్చి నా ఉద్యోగం పోగొట్టి నేను ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ముఖ్య కారణం, ఇప్పుడు పెంటేసి 2 రోజులు దినహార దీక్ష చేసిన కారణం ఏంటంటే నాపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నైట్కి నైట్ యాక్షన్ తీసుకొని నా ఉద్యోగం పోగొట్టారు. సిఓ నాజరు ఇప్పుడు ఆయన చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. మెప్మాలో మన డోక్రా మహిళలు ఒక సంఘాలు ఒకటే మహిళను పెట్టాలి, అలాంటిది 2 సంఘాలలో పెట్టి ఆయన కమిషన్ తీసుకుంటూ ఆయన మెప్మాని ఇటు బ్యాంకు ఆఫీసర్ని మోసం చేస్తున్నాడు. ఇంకోటి శ్రీనిధులు 43 లక్షలు ఈ సభ్యుల దగ్గర ₹1 కూడా లేదు. తీసుకున్న అప్పు మొత్తం టోటల్గా రూపాయలతో సహా వడ్డీతో సహా కట్టారు. అయినా కానీ 43 లక్షలు ఎక్కడా లేవు. దీని మీద సరైన విచారణ చేసి ఆయన్ని తగిన చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ ఒక అవినీతి పరులు మన వార్డుకి 10 మంది చొప్పున ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు రావట్లేదు. డోక్రా మహిళలు మెయిన్ తీసుకున్న లోన్ ఏంటంటే మీరు ఈ బయటకు వస్తే మీరు ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. బాధితులను ఈ రకంగా బెదిరిస్తున్నాడు. గ్యాస్ సబ్సిడీ కూడా రాకుండా మేము చేస్తాననేసి వచ్చిన ఉన్న బాధితులు కూడా ఇట్లా బెదిరింపులకి పాల్పడుతున్నారు. నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా 2 రోజులు ధర్నాలో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అది దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు మీ రేషన్ కార్డు సబ్సిడీ రాకుండా మేము చేస్తామమ్మా, మీరు కూర్చోవద్దు అనేసి వాళ్ళని బెదిరించారు. ఇది ఒక సీఓ నాజరే, ఎవరు కాదు, నాజరే బెదిరించిండు. దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ధర్నాల నుంచి లేచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీరు దాని సరైన నివేదిక ఇచ్చి సరైన న్యాయం చేసి ఈ నాజర్ని ఒక కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులతో కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపిస్తే 5 సంవత్సరాలు సేవకుడిగా పనిచేస్తానని ఒక ప్రధాన పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, ఆ పార్టీకి నా ఆలోచన నచ్చకపోతే ఇండిపెండెంట్గానైనా ఖచ్చితంగా ఎమ్మెల్సీగా బరిలో ఉంటానని నరేందర్ రెడ్డి అన్నారు. పట్టభద్రులకు చాలా అన్యాయం జరుగుతుందని,
వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, పట్టభద్రులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యావంతులు వెనకబడిపోతున్నారని, ఎన్నో ఆశలతో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదని, ఉద్యోగాలు ఉన్నా సరైన విధి విధానాలు లేక నిరుద్యోగం పెరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా మరి జాబ్ లేకుండా ఖాళీగా ఉండడం అనేది అది దేశానికి మంచిది కాదు. అసలు చదువుకునే వాళ్ళు నేను ఎందుకు చదువుకోవాలన్న ప్రశ్న తలెత్తుతున్నది. కాబట్టి వీటన్నింటికీ పరిష్కారం చూపించే దిశగా నేను ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాను. మరి అలాగే ఇవల్ల నిరుద్యోగులే కాకుండా ఉద్యోగులు కూడా రకరకాల సమస్యలు, ఉద్యోగులు అంటే ఇక్కడ అడ్వకేట్స్ వస్తున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీవేర్ ఒక సమస్యల వలయంగా ఉంది. సో తప్పకుండా మరి ఒక మంచి ఆశయం కొద్దీ నేను వస్తున్నాను. నన్ను పట్టభద్రులందరూ ఆదరించినట్లయితే ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి, ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడిగా ఉంటానని చెప్పేసి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా మరి నిరుపేద విద్యార్థులకి, బడుగు బలహీన విద్యార్థులకి, అధ్యాపకులకి, తర్వాత వారికి యువతకు మాత్రమే నేను చెల్లిస్తానని, ₹1 జీతం కూడా నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఒక ఉద్దేశంతో వస్తున్న నన్ను ఒక విద్యావేత్తగా ఎలా అయితే ఆదరించారో మరి ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో కూడా అదే రకంగా నన్ను ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ కూడా ఈ 30వ తేదీ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. గతంలో ఎన్రోల్ చేసుకున్న వారు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాలి. దీనికి November 6th లాస్ట్ డేట్గా ఉంది. కాబట్టి ఈ 36 రోజుల్లో అందరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఆధార్ జిరాక్స్ అండ్ ఓటర్ కార్డు జిరాక్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్, ఒక కలర్ ఫోటోగ్రాఫ్. ఇవి ఉన్నట్లయితే ఆన్లైన్లో మా అన్ని కార్యాలయాలు, అన్ని జిల్లాల్లో మా కార్యాలయాలు ఉన్నాయి. మా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి అన్నీ కూడా మీకు సేవలు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి పట్టభద్రులు, తర్వాత ఉద్యోగులు ఎన్రోల్మెంట్ ఎవరెవరు చేసుకోలేదో అందరూ కూడా 30వ తేదీ నుంచి ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 1,07,000 మంది మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓట్లు వేశారు. మరి లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్న దగ్గర 1,00,000 మందే ఓట్లు వేశారు అంటే అసలు పట్టభద్రులకు దీనిపైన ఒక పాజిటివ్ నమ్మకం లేకుండా పోయింది. ఎవరు గెలిచి పట్టభద్రులకు ఏం చేశారు అన్న ప్రశ్నకి అసలు ఇవాళ సమాధానం లేదు. కాబట్టి ఈసారి పట్టభద్రులారా నేను అభయం ఇస్తున్నాను, మీకు తోడుగా నేను ఉంటాను. మీ ఉద్యోగాల రూపకల్పన కావచ్చు, ఇప్పటికే గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రకరకాల ఆలోచనలతోటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వారికి కూడా మీ సమస్యల పట్ల నేను అంకిత భావంతో పనిచేస్తానని చెప్తున్నాను. కాబట్టి పట్టభద్రులారా ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకొని ఒక మంచి లీడర్ని ఎన్నుకునే దిశగా మీరు అందరూ ఓటు హక్కు పొందాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. లక్ష్మీదేవిపల్లి మండలం కల్లుగడ్డ తన స్వగృహంలో బారె ఎమ్మెల్యే రామదాస్ నాయక్ విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఈడీ దాడులను తీవ్రంగా విమర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభిమాన నాయకుడని, కేంద్ర బృందం అకస్మాత్తుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ, కేసీఆర్ పార్టీలు లోపాయికారి ఒప్పందంలో భాగంగా 2 పార్టీల కుట్రలో భాగమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు, తమ్ముడి కుటుంబానికి, బంధువులకు చెందిన ఇళ్లపై 16 చోట్ల ఈడీ దాడులు చేశారని, కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కాంగ్రెస్ ప్రభుత్వాలపై కక్షగట్టి దాడులు జరుగుతున్నాయని, ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటున్నదని తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన, వారి కుటుంబాలపైన, సంబంధించిన వారిపైన ఏకధాటిగా కేంద్రం పంపించిన ఈడీ బృందాలు, సిఐడి బృందాలు, అటు బీజేపీ పార్టీ, ఇటు కేసీఆర్ పార్టీ లోపాయికారిగా కుట్ర పన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి మీద రాజకీయ కుట్రతోని కబ్జా సాధింపు చర్యకు పాల్పడ్డ పరిస్థితిని చాలా స్పష్టంగా మనం చూసాం. శ్రీనివాసరెడ్డి
గారి ఎదుగుదలని చూడలేక ఓరవలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా నిన్న మనం తెలంగాణ రాష్ట్రం మంత్రి మీద ఈ రకంగా బీజేపీ ఈ దేశంలో రోజు రోజుకి డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితిని ప్రజల్లో దిగజారుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తట్టుకోలేక, రాహుల్ గాంధీ గారి ఎదుగుదలను తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక బీజేపీ ఈడీ సంస్థల్ని, సిఐడి సంస్థల్ని సొంత జేబులుగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అడగదొక్కే కార్యక్రమంలో వాళ్ళని వాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఎన్నికల ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఖమ్మంలో వాళ్ళ సొంత ఇళ్ల మీద కూడా రెవెన్యూ అధికారులు పెట్టి దాడి చేయించిన పరిస్థితిని చూశాం. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ పెట్టిన పార్టీ, ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ తయారు చేసిన పార్టీ ఇది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ఇలా పాదయాత్రలతోని ప్రజలు తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే, మొన్న బోటాబోటిన అధికారం రావాల్సిన కేంద్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి, ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు వల్ల ప్రధానమంత్రి కాలేకపోయాడు. ఇవాళ చూస్తూ ఉన్నాం, మోడీ చరిష్మా పడిపోయింది, ప్రతిపక్షాల మీద ఆధారపడి ప్రధానమంత్రిగా కొనసాగే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు రాబో కాలంలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కూడా, దేశంలో అధికారంలో కేంద్రం వస్తుంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తిరుగు లేకుండా అధికారంలోకి వస్తుంది. కేసీఆర్, మోదీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారికి అండదండలుగా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ మరోసారి బుద్ధి ఒక్క పనులు చేయవద్దని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల సత్యయ్య అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లందరికీ గౌరవ వేతనం చెల్లించాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డీలర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. క్వింటాల్కు 300 రూపాయల కమిషన్తో పాటు 10 లక్షల ఇన్సూరెన్సు అమలు చేయాలని అన్నారు. బియ్యం బస్తాల దిగుమతి, హమాలీ ఛార్జీలు ప్రభుత్వం భరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 20 పైసల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 10 పైసలు, ఏప్రిల్ 2022 నుంచి నవంబర్ 23 వరకు ఏరియల్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో, పట్టణంలో ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణం నిర్వహణకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా రాష్ట్ర రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షుని ఆదేశం మేరకు, రాజకోటి నాయకుని ఆదేశం మేరకు మరి మంచిర్యాల జిల్లాలో మరి ఈరోజు మన పిటిషన్ ఇవ్వడానికి మంచిర్యాల జిల్లా నుంచి తరలించినటువంటి డీలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా సమస్యల పరిష్కారం కొరకు మరి మంచిర్యాల గ్రీవెన్స్ డేనా మరి కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే, మరి ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు మాకు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 5,000 గౌరవ వేతనం, అదేవిధంగా మరి 300 రూపాయల కమిషన్, మాకు 5,000 రూపాయలు, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, మరి అదేవిధంగా 1% తరుగు ఇవ్వాలి. తాత్కాలికంగా ఉన్నటువంటి డోక్రా గ్రూపుల సభ్యులకు ఇచ్చినటువంటి పర్మనెంట్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయాలి. మరి రేషన్ డీలర్ చనిపోయిన కుటుంబానికి అక్షరాల 50,000 రూపాయలు నగదు ఇవ్వాలి. కరోనా మహమ్మారి మరణించినటువంటి డీలర్లకు ఎలాంటి నిబంధన లేకుండా కుటుంబ డీలర్షిప్ ఇవ్వాలి.
గ్రామంలో పట్టణంలో ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణాల నిర్వహణ స్థలం కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి 20 పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి 10 పైసలు ఏప్రిల్ నుండి ఇవ్వాలను. వివిధ నాణ్యమైన నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా మా రాష్ట్ర నాయకుడు రాజుగారు మొన్న పోయిన నెల 24 తారీఖు నాడు మహా మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 33 జిల్లాల అందరు కలెక్టర్లకు ఈ రేషన్ డీలర్ల పక్షాన మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మేము తీసుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇమ్మీడియట్లీ మా యొక్క డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయడానికి మేము నిరంతరం ఈ యొక్క ఉద్యమం చేస్తామని ఈ ఉద్యమాన్ని ఇదే కొనసాగించి మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే మాకు తాత్కాలిక టైం లోపలనే ఒక మూడు నెలల లోపలనే మా సమస్యలన్నీ పరిష్కారం చేసి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా యొక్క పేద డీలర్లను ఆదుకోవాలని మళ్ళొకసారి ఈ యొక్క మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల పక్షాన మరి కోరుకుంటూ, తిరుపతి లడ్డు పవిత్రతను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు ఎంతో పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణమన్నారు. ప్రపంచ దేశాల్లో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. దేవాదాయ శాఖను రద్దు చేసి ధార్మిక సంఘాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. హిందూ బంధువులు అందరూ కలిసికట్టుగా దేవాలయాలకు రక్షణగా నిలబడాలని కోరారు. తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం ఎంక్వైరీ త్వరగా పూర్తి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నిరసన దీక్షకు బీజేపీ నేత వెరబెల్లి రఘునాథ్ హాజరై సంఘీభావం తెలిపారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఖరికి మన దగ్గర టెంపుల్కి వచ్చేటువంటి విశ్వ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉన్నదో ప్రపంచ అఘాయిత్యాల గురించి మన మంచిర్యాలలో ఈరోజు భావం రాజకీయ నాయకుల్లో ఉన్నది. హిందువులంటే ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడాన్ని తీసివేసింది విశ్వ హిందూ పరిషత్తు. ఇటువంటి భావం వాళ్ళ లోపల పూర్తి స్థాయిలో ఉన్నది. అంటే దానికి కారణం మనమే. శిక్షించాలి, లడ్డూ కల్తీలను వెంటనే, తిరుమలలోని అన్యమత ఉద్యోగస్తులను వెంటనే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ మీద ప్రపంచమంతా విస్తుపోతున్నట్టు సమయము. మరి అది కేవలం తిరుపతిలోనే కాదు, అన్ని దేవాలయాల్లో కూడా కల్తీ జరుగుతుంది, పవిత్రత దెబ్బతింటుంది. కారణం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా అన్ని మతస్థులు అవ్వడం వల్ల ఆ కల్తీ జరుగుతుంది. కాబట్టి ముందుగా ఆ ఉద్యోగస్తులు మార్చాలి, హిందువుల్ని దేవాలయంలో ఉద్యోగస్తులు పెట్టాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల నిర్మాణం చేయాలి. గోవుల ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛమైన నెయ్యి ద్వారానే ప్రసాదం తయారు చేయాలని, అదేవిధంగా శ్రీశైలంలో కానివ్వండి, యాదగిరిలో కానివ్వండి, హిందువుల యొక్క పవిత్రమైన దేవాలయాలు అన్నింటిలో కూడా హుండీ వ్యవస్థ రద్దు చేయాలి, దేవాదాయ శాఖను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క దీక్ష ఏదైతే ఉందో నిరసన తెలంగాణ రాష్ట్రంలో అట్లానే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర రాష్ట్రాల్లో కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ధర్నాలో కూడా, ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాము. ఈ ధర్నాల ద్వారా తెలియజేసేది దేవాదాయ శాఖను రద్దు చేయాలి, హిందువులకు మాత్రమే అక్కడ ఏ దేవాలయంలో అయితే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే హిందువులకే ఇవ్వాలని, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా హిందువులే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. మా తెలంగాణ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, మంచిర్యాల విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేత. ఒత్తిళ్లేని జీవితం, మితహారం, శారీరక వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరం,
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మసదా వాయిద్య బృందం ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ. ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.